కళలు 3 రకాలుగా వస్తాయి. నీ శరీరం కలగంటది. సాతానుడు కళ చూపిస్తాడు, దేవుడు కళ చూపిస్తాడు. దాన్ని గుర్తించాలి. ఆ కళ శరీరానికి అనుకూలంగా ఉందా, లోకానికి అనుకూలంగా ఉందా, దేవునికి అనుకూలంగా ఉందా, వాక్యానికి అనుకూలంగా లేకపోతే ఆ కళ నీకు ఉపయోగం ఉండదు. దర్శనం నువ్వు మెలకువతో ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు నీకు దర్శనం. మనం స్పర్శలో ఉన్నప్పుడు, మనం తెలివిలో ఉన్నప్పుడు కనిపించేదాన్ని దర్శనము అంటారు. మనం నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ అంటారు. స్వరముతో కూడా దేవుడు మీతో మాట్లాడతాడు. ఎవరైనా ఆయన స్వరం వినాలి అంటే మన ప్రాణాత్మ దేహాలు దేవుని వశములో ఉంచాలి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, నీ భవిష్యత్తును గురించి నీకు తెలియచేసే దేవుడు ఆయన. ప్రభు, ఒక్కసారి నిన్ను చూడాలని ఉందని అడగండి, ఒక్కసారి నీ మాట వినాలని ఉందని అడగండి. దర్శనం ఏదైనా నాకు చూపించండి నాయన అడగండి. కల కనాలి ప్రభువా, నిన్ను గురించి ఒక శ్రేష్టమైన కళను నేను కనాలి అని అడగండి.